దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇవాళ 11 గంటలకు సంగారెడ్డి లోపల దిష్టిబొమ్మ దానం ఉంది. అందరు కూడా రావాలి, సంగారెడ్డి కూడా. అదేవిధంగా అసలు మనం కూడా సదాశివపేట కార్యక్రమం చేయాలి. కార్యక్రమం అంటే మామూలుగా ఇది కాదు, అందరం కూడా హిందువులకి ప్రపంచ దేశం లోపల ఎక్కడైనా సరే హిందువులకి మేము అందరం ఇక్కడ ఉన్నాం, మీకు మేము ఎన్నట్టు వండుకుంటామని చెప్పి తెలియడానికి కోసం అని చెప్పి కార్యక్రమం. అసలు బంగ్లాదేశ్ మనము ఒకసారి చరిత్ర ఒకసారి తెలుసుకుంటే 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని కోసం అని చెప్పేసి వాళ్ళు పోరాటం లోపల భారతదేశంతో సహకారంతో వాళ్ళు బంగ్లాదేశ్ ఏర్పడింది. మనం సహకరించినందుకు పాకిస్తాన్ మన పైన దాడి చేస్తే మనము యుద్ధం లోపల పాకిస్తాన్ ఓడించి, అన్నిటికన్నా చరిత్ర ఒకసారి మనం అందరం కూడా తెలుసుకోవాలి. గెలుచుకున్న భూమి 10,000 ఎకరాలు బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. దాదాపు 40 కిలోమీటర్ల దూరం. మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలుచుకున్న భూమిని ఒక దేశాని కోసం అని చెప్పేసి మన తోటి పక్క దేశం ఉంది కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా మనం అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పేసి, అప్పుడు భారతదేశం కూడా ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది. అయినా కూడా 10,000 ఎకరాలు బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పటిపై రూపాయలు 6 నెలలనే దాదాపు ఇప్పటి పైసల లోపల $1.60 బిలియన్ మనము బంగ్లాదేశ్కి అప్పుడు గవర్నమెంట్ పరంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అది కాక ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో పౌరులందరూ కూడా బంగ్లాదేశ్కి ప్రతి ఒక్క బస్ టికెట్, ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్, ప్రతి ఒక్క సినిమా టికెట్ పైన 5 పైసల నుండి 25 పైసలు కలెక్షన్ చేసి, అప్పుడు 5 పైసలు అంటే మనం అనుకున్నాం 5 పైసలు అనుకుంటాం. అప్పుడు 1971 దాదాపు 5 సంవత్సరాలు ప్రతి ఒక్క బస్ టికెట్, ప్రతి ఒక్క పోస్టల్ టికెట్, ప్రతి ఒక్కటి ఏదైతే సినిమా టికెట్ పైన 5 నుండి 25 పైసలు కలెక్షన్ చేసి ప్రతి భారతీయుడు బంగ్లాదేశ్కి ఆ రోజు ఆర్థిక సాయం చేసింది. అదేవిధంగా అక్కడ వెంటూ సాయం చేసాం. అక్కడ రైల్వేస్ బ్రిడ్జులు కూలిపోతే కట్టించిన భారతదేశం. ఇన్ని సహకారాలు చేయంగా అంత ఇదైనాక ఇవాళ అప్పుడు మన అందరి పైసా, ప్రతి ఒక్కరు హిందువులు భారతదేశం పౌరుల పైసలతోటి అక్కడ వాళ్ళకి అందరికి ఆర్థిక సాయం చేస్తే ఇవాళ పరిస్థితి ఏంటంటే భారతదేశంలో అక్కడ ఉన్న హిందువుల పైన విచక్షణారహితంగా ఆ వ్యక్తి ఎవరైతే చంపబడ్డాడో మొన్న ఆయన అన్నది ఏమీ లేదు అందులో. ప్రతి ఒక్క మతం వాళ్ళ దేవుడు గొప్పవాడు. అతను కించపరిచే విధంగా ఏ ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేడు. నేను నా ధర్మాన్ని పాటిస్తున్నా, నాకు నా దేవుడు నాకు గొప్పవాడు. మీరు మీ ధర్మాన్ని పాటిస్తూ మీరు మీ దేవుడు గొప్పవాడని చెప్పాడు. అంతేగాని అసలు ఎవరు కూడా కించపరచాలి అయినా సరే ఒక అలజడి సృష్టించాలని చెప్పేసి విచక్షణాయుతంగా కొట్టి అతని ప్రాణం ఉండగానే అక్కడ తగలబెట్టడం జరిగింది. అది మనకు ఒక్కటి తెలుస్తుంది, అలాంటి జరిగినవి చాలా ఉన్నాయి అక్కడ. అయితే మనందరం కూడా ఇంతకుముందు కూడా ఒకసారి బంగ్లాదేశ్లో మన హిందువుల పైన, మన యొక్క మాతృమూర్తులపై జరిగిన దాడులను అందరినీ ఖండిస్తున్నాం, ఏదైతే నిరసన తెలిపినామో అప్పుడు కొంచెం వెనుకకి తగ్గి మొత్తం ప్రపంచ దేశానికి తెలిసింది భారతదేశం కూడా వాళ్ళు ఎంబడి ఉంటుందని చెప్పి. ఇవాళ అదేవిధంగా మనం కూడా ఇక్కడ సదాశివపేట అదేవిధంగా సంగారెడ్డిలో కార్యక్రమం చేయాలి. మనం ఈ కార్యక్రమం సదాశివపేట ఏ విధంగా నిర్ణయిస్తుందో సూచనలు ఇవ్వాల్సిందని కోరుతున్నాం.